బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, ఆత్మను సతోప్రధానంగా చేసుకోవాలనే చింత ఉంచుకోండి. ఏ విధమైన లోపము మిగిలిపోరాదు. మాయ మీతో తప్పులు చేయించరాదు. ఈరోజు ప్రశ్న: పిల్లలైన మీ నోటి నుండి ఏ శుభప్రదమైన మాటలు సదా వెలువడుతూ ఉండాలి? జవాబు: మేము నరు నుండి నారాయణునిగా అవుతాము. తక్కువ పదవి వారిగా అవ్వము. మేమే విశ్వానికి అధికారులుగా ఉండేవారము. ఇప్పుడు మళ్ళీ అవుతాము అనే మాటలు సదా మీ నోటి నుండి వెలువడుతూ ఉండాలి. కానీ ఈ గమ్యం చాలా ఉన్నతమైనది. అందువలన చాలా చాలా హెచ్చరికగా ఉండాలి. మీ లెక్కాచారాన్ని చూసుకుంటూ ఉండాలి. లక్ష్యాన్ని, గమ్యాన్ని ముందుంచుకుని పురుషార్థం చేస్తూ ఉండాలి. హార్ట్ ఫెయిల్ అవ్వరాదు.